ప్రియమైన దేవుని వాళ్ళరా, రాజ్యం గురించి ఎవరికి తెలుసు? రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్త లేదా పరలోక రాజ్య సువార్త. ఇది ఏ పాస్టర్‌కి తెలుసండి? ఎవరికీ తెలియదు. కాబట్టి గ్రహించాలని నా మనవి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దామండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటుండే. ఎవరికి? శిష్యులకు అంటున్నారు యేసుప్రభుల వారు. పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడింది. నేను అడుగుతున్నాను, తెర మీద కనపడుతున్న ప్రతి ఒక్క పాస్టర్‌ని అడుగుతున్నాను, మీకు ఈ పరలోక రాజ్య మర్మములు మీకు తెలుసా? నాకు తెలుసు అండి. నేను ఖచ్చితంగా దీనికి రుజువు ఇవ్వగలను. చూడండి, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎవరికి? వేషధారులకు అనుగ్రహింపబడలేదు. అది కాబట్టి కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదంతయు వాని యుద్ధ నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. సహోదరులారా, మీరు కూడా చూచుచున్నారు, వినుచున్నారు కదా. ఒక్కో పాస్టర్న కనీసం రాజ్యం గురించి చెప్తాడా అండి? యేసుప్రభువు వారు మాట్లాడుతూ మొదటన రాజ్యంలో నా నీతిని వెతకమన్నారు. కాబట్టి ఒక్కరు రాజ్యం గురించి మాట్లాడారు. ఈ రాజ్య మర్మములు దేవుడు నాకు బయలుపరిచాడు. ఏ పాస్టర్లకు కనిపిస్తున్న, ఏ పాస్టర్లకు సత్యం తెలుసు అన్న ఏ పాస్టర్లకు ఈ వాక్యము అర్థం కాలేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, న్యాయపూర్వకంగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా మీకు తెలియదు. నేను రుజువుపరుస్తున్నాను. మీరు సత్యానికి చోటిచ్చి నీ ఎడల. కాబట్టి రాజ్యం గురించి మొదట తెలుసుకోండి. ఇది ప్రియమైన దేవుని వాళ్ళరా. రాజ్యం అనగానే దేవుడు నీతిమంతులకి బయలుపరుస్తారు, అందరికీ బయలుపరచరు. దేవుని రాజ్య సువార్త, దేవుని పరలోక రాజ్య సువార్త. ఆ సువార్త అంటే ఏంటిది? వాక్యం చెప్పడం, మాటలు చెప్పడం సువార్త కాదు సహోదరులారా. సువార్త అంటే శుభవార్త. ఆ శుభవార్త ఏంటిదో తెలుసుకోవాలని వేడుకుంటున్నాను. వందనాలు.